హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ పద్మావతి మరడాని. ఇవాళ వచ్చి స్పెషల్ ఏం చేస్తున్నానంటే చేపల పులుసు చేస్తున్నాను అనమాట. చేపల పులుసు ఎలా చేయాలో ఏంటో నా స్టైల్లో చూపిస్తాను అనమాట. ఇది వచ్చి 1 kg ఫిష్ తీసుకున్నాను అనమాట. ఇది బొచ్చి చేప అంటారు కదా, అది 1 kg తీసుకున్నా. పచ్చిమిర్చి, కొత్తిమీర, లెమన్, ఆనియన్, టమాటా పేస్టు. ఇది వచ్చి అల్లం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మెంతులు, ఇంకా అదేంటి మీకు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు వేస్తాను. ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలి అంటే చూపిస్తాను. చేపల పులుసు గిన్నె తీసుకున్నాం కదా, దీంట్లోకి చేపల ఆనియన్, టమాటా పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి చేపల పులుసుకి సరిపడా ఉప్పు, ఇంకా చేపల పులుసు కదా, చింతపండు వేస్తాం కాబట్టి కారం ఎక్కువ పడుద్ది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తుంది చేపల పులుసు. వేసుకొని పచ్చిమిరపకాయలు వేయలేదు, పులుసు పోసాక ఉడికేటప్పుడు వేస్తాను అనమాట. పచ్చిమిర్చి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. ఉప్పు, కారం, ఆనియన్ పేస్ట్ వేసి కలిపేసుకున్నాం కదా. ఇలా ఈ చేప ముక్కలకి పేస్ట్ అంత పట్టేలాగా. ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ వేస్తాం కదా, మసాలా పేస్ట్. ఇది కూడా వేసుకున్నాం. ఇది కూడా వేసుకొని చింతపండు కూడా పోసేసుకున్నాం. చింతపండు కూడా పోసేసుకొని చక్కగా ఈ చింతపండు పులుసు, ఆనియన్, ఉప్పు, పసుపు, మసాలా ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని మూత వేద్దాం. చెత్త వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. ఉడికాక ఇవి ఉన్న కొత్తిమీర వేద్దాం. ఇప్పుడేమో మూత పెట్టేసి ఉడకనిద్దాం. పులుసు అయితే రెడీ అయిందో లేదు చూద్దాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్లు లెక్క అనమాట. నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను. మీ స్టైల్లో చేపల పులుసు ఎలా పెడతారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.